నా పేరు లీలా ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: జనచైతన్య యాత్రలు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను వేగవంతం చేయాలని బుధవారం పుంగనూరు మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ గానివారి శ్రీనివాసులు వెల్లడి. పుంగనూరు తిరుపతి బిఎస్ఎన్ఎల్ స్పీడ్ ప్లే సంస్థ వారిచే ఎస్ఆర్ డిష్ అండ్ ఎస్ఆర్టీవీ అధినేత సిఎస్ రాజారెడ్డికి జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాన్ని అందజేసిన ఏపీఎన్ తెలంగాణ టి గంగాధర్. రామసముద్రం మండలంలో బుధవారం టీడీపీ శ్రేణులచే పెద్ద ఎత్తున జనచైతన్య యాత్రలు. పుంగనూరు స్థానిక ఆర్ఆర్ కళ్యాణ మండపంలో వేలూర్ గోల్డెన్ టెంపుల్ శ్రీ లక్ష్మీ దేవతా మూర్తిని గురువారం 8 గంటలకు ప్రదర్శన. రామసముద్రం మండలంలో బుధవారం మండల పార్టీ అధ్యక్షులు కృష్ణంరాజు, టీడీపీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి బొమ్మన చెరువు శ్రీరాములు, ఎక్స్ ఎంపీపీలు రామకృష్ణారెడ్డి, మాలనేతం సుధాకర్ రెడ్డిలు జనచైతన్య యాత్రను, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులను ఖచ్చితంగా లబ్ధిదారులకు అందేలా చేశారన్నారు. అంతేకాకుండా గతంలో 200 రూపాయలు ఉన్న వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లను 1000 రూపాయలకు పెంచి పారదర్శకంగా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. అంచెలంచెలుగా రైతులకు రుణాల మాఫీ, స్వయం సహాయక మహిళా సంఘాలకు అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. నూతన రాజధాని నిర్మాణం కోసం రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటు కోసం రైతాంగాన్ని, ప్రజలను ఆదుకునేందుకు పలు ప్రాజెక్టుల ఏర్పాటుతో ప్రజలకు త్రాగునీరు, రైతుల భూములకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని వారు కొనియాడారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, సామాజిక సేవా పథకాలను తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రజలకు తెలియచెప్పి ప్రజలను పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు వచ్చేలా కృషి చేసి రామసముద్రం మండలంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ స్థానిక నాయకులు బాలస్వామి, ఆర్ రెడ్డెప్పరెడ్డి, శ్రీరాములరెడ్డి, ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి, మల్లికార్జున, శ్రీకృష్ణమూర్తి, శివారెడ్డి, రెడ్డిపల్లి టీడీపీ కార్యకర్తలు మరియు బాలకృష్ణ అభిమానులు, జూనియర్ అభిమానులు, గ్రామాలలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పుంగనూరా అంటే అక్కడ కవర్ అవుతుంది, ఇక్కడ కూడా ఇక్కడేనా? చంద్రబాబు నాయుడు ముందు గతంలో ఎంత ఇస్తానమ్మా? 200 రూపాయలు చేసింది, అంత 500 చేసింది చంద్రబాబు నాయుడు కదా. ఖచ్చితంగా చేయడం అంటే చంద్రబాబు నాయుడు అదే దీని వల్ల కూడా లోకేష్ బాబు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం పెట్టి వాళ్ళకి కార్యకర్తలు ఏదైనా ఇబ్బంది పడితే కన్నా భవిష్యత్తులో ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే వాళ్ళకి సభ్యత్వం చేసుకోమని 100 రూపాయలు సభ్యత్వం పెట్టి విధంగా చేసినది కూడా ఆయనే. కాబట్టి ఖచ్చితంగా ప్రమాద బీమా కాబట్టి ప్రతి ఊరు కూడా సభ్యత్వం చేసుకోండి. మీకు అందరికి కూడా పార్టీ ఎప్పుడు ఉంటుంది. మీకు గతంలో కూడా మీకు ఇంకా కూడా సంక్షేమ పథకాలు కానీ అన్ని కూడా బాగా ఆయన తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేస్తాడని చెప్పని అందులో డోక్రాలో ఉన్నావు కాబట్టి మీకు 3000 రూపాయలు కూడా ముందు గ్రూప్ అకౌంట్ కేసరి అది అప్పుకి జమేస్తారు. అది అపోహలు వస్తే అది తెలుసుకొని మన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని వద్దు నేరుగా వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్ కి వేయించి ఇప్పుడు ఆ 3000 రూపాయలు మీరు నేరుగా ఏ సంఘమితలతోనా కానీ ఎవరితోనా పని లేకుండా నేరుగా మీ అకౌంట్ ఉంటుంది మీరు తీసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తిని, ఇట్లాంటి ప్రభుత్వాన్ని మనం మర్చిపోకూడదు. ఈ జనచైతన్య యాత్ర అంటేనే ఈ పార్టీ పెట్టిందే జనాలను చైతన్య లాగ్ తీసినట్లు మీరు బాగా ఎన్ని కవర్ అవుతారు. ఒక్క నిమిషం అట్లా
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో, లోకేష్ బాబు గారి ఆదేశంతో జై చైతన్య యాత్రలు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 9వ రోజు రామసముద్రం మండలం చుక్కాండ్లపల్లి పంచాయతీ, పురాండ్లపల్లి పంచాయతీలో ఈరోజు పర్యటన జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను, ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఈ యాత్ర సాగుతుంది. దీనికి కార్యకర్తలు, నాయకులు అందరూ పార్టీకి సహకరించి ముందుకు పోతున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 35 వసంతాలు స్వర్గీయ రామారావు, నందమూరి తారక రామారావు స్థాపించిన బాటలో అదే జెండాను మోస్తూ ఈ పార్టీని, ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజలను, కార్యకర్తలను అందరినీ ఒకే వేది మీదకి తీసుకొచ్చి ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు తెచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు జరుగుతుంది. ప్రతి సంవత్సరము నవంబర్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు జన చైతన్య యాత్రలు జరుగుతాయి. దానిలో భాగంగా మదనపల్లి నియోజకవర్గం రామచంద్రం మండలం చొక్కావండ్లపల్లి గ్రామానికి చెందినటువంటి పురావాళ్లపల్లిలో ఈరోజు ఈ జన చైతన్య యాత్రకు విశేష స్పందన లభిస్తూ ఉంది. దానికి కారణం ఇక్కడ విచ్చేసినటువంటి పార్టీ అబ్జర్వర్ బాలుస్వామి గారు, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణంరాజు గారు, సీనియర్ నాయకులు రాజు గారు, రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు, తెలుగు యువత అన్న మునిస్వామిరెడ్డి గారు, ఈ యువత అంతా కూడా బాలకృష్ణ ఫ్యాన్స్, తెలుగు యువత, తెలుగు రైతు, తెలుగు యువత నాయకులైనటువంటి సోదరులు శివశంకర్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఉత్సాహంగా ఈ గ్రామంలో, ఈ మండలంలో ఒక ఉప్పెనలా ఉరకలేస్తూ ఈ జనచైతన్య యాత్రను ప్రారంభించారు. ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ నినాదం గాని, తెలుగుదేశం పార్టీ వేదిక గాని బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగాని కోసము ఈ యొక్క వేదిక తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. మీకు తెలుసు, నిన్ననే గత 2 నెలల మాసం క్రితము ఈ 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు రద్దు పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి లేఖ రాశాడు. 2012లోనే అర్ధకాంతి అని ముంబై నుంచి ఒక ఆర్థిక శాస్త్రవేత్తను పిలిపించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మమ్మల్ని అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా పిలిచి కూడా ఆ రోజు చర్చా వేదిక పెట్టించాడు. 2014లో మేనిఫెస్టోలు కూడా పెట్టాం, 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు అరికట్టాలని చెప్పి. దానికి ముఖ్య ఉద్దేశం, ఈ రోజు యావత్ దేశంలో గాని, రాష్ట్రంలో గాని తెలుగుదేశం అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ గాని, ఇతర దొంగల పార్టీలు అధికారంలో ఉన్న సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి గాని, పేద ప్రజానికానికి గాని కొనబోతే కొరివి, వాళ్ళు తయారు చేసినటువంటి పంట అమ్మబోతే అడవిలాగా ఉండేది. ఆకాశాన్ని అంటేది ధరలు, ప్రజల పరిస్థితి పాతాళానికి పోయేది. మార్కెట్ శక్తులు, దళారీలు పేటలోకి పోయేవాళ్ళు. నువ్వు వేరుశెనగ పండించి అమ్మితే ధర ఉండేది కాదు, వేరుశెనగ నూనె కొంటే ధర ఉండేది. మిర్చి పండించి అమ్మితే ధర ఉండేది కాదు, మిర్చి పొడి కొంటే ధర ఉండేది. మనం కట్టుకుంటే బట్ట మనం తయారు చేస్తాం, మనం పండిస్తాం. పత్తి అమ్మితే ధర ఉండేది కాదు, బట్ట కొంటే ధర ఉండేది. అదేవిధంగా ఉప్పు, పప్పు, సబ్బు, నీరు, నిప్పు మొత్తం అంతా కూడా ధరలు ఆకాశాన్ని అంటే ప్రజల పరిస్థితి పాతాళానికి పోయే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చిందో దళారీలు గాని, గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి సకాలంలో ఎరువులు అందించటము, అదేవిధంగా విత్తనాలు ఇవ్వటము, వాళ్ళకి సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించటము, మార్కెట్ వ్యవస్థను అనుసంధానం చేసి ధరలు కూడా వాళ్ళకంతా స్థిరీకరణ నిధి పెట్టి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఉంటే కూడా కేవలం 9,000 కోట్లు ఈ సాగునీటి మీద ఖర్చు పెట్టాడు. హంద్రీనివా కూడా ఒక 3-4 నెలల్లో పూర్తి కాబోతా ఉంది. ఇది రైతాంగానికి అంతా కూడా, యావత్ రైతాంగానికి అంతా కూడా పండగ సమయం అయ్యే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో, ఏదైతే వాగ్దానం చేసిందో వాటన్నిటినీ కూడా అమలు పరుస్తూ ఈరోజు కొంతమంది కల్లిబొల్లి మాటలు చెప్పి, నిన్నలా మొన్న వైజాగ్లో ఒక అవినీతి పరుడు, ఒక ప్రపంచంలోనే 5 మంది అవినీతి చక్రవర్తులు ఉంటే వాళ్ళను కూడా తోసిరాజని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి వచ్చాడు. మరి అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని, ఇది తెలుగుదేశం పార్టీని తెలుగు తోగుల పార్టీ అంటాడు. నీకు కనీసం నువ్వు చదువుకున్న ఇంగిత జ్ఞానం లేదు. నీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం ఏమంటే, ఉదయం లేస్తావునిట్లే అవినీతితో అన్నం తింటావు, టిఫిన్ చేస్తావు, పనులు తోముతావు, నిద్రపోతావు, మళ్ళీ రాత్రి పండుకుంటే పట్టు పానుపు కూడా అవినీతితో సంపాదించినటువంటిదే. కాబట్టి నీకు తెలుగుదేశం పార్టీని కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అనే నైతిక హక్కు లేదు. మీ కుటుంబం చరిత్ర చెప్తే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది.
దాని జోలికి ఇప్పుడు పోగానే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీలాంటి తాటాకి చెప్పులకు భయపడకుండా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు 600 కోట్లు నెలకు వృద్ధాప్య పింఛన్ ఇస్తా ఉందంటే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ విధంగా వృద్ధులకు పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. వికలాంగులకు 1500 ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మనము 24,000 కోట్లు రుణమాఫీ చేశాం. దాంట్లో నిదర్శనము ఈ ప్రాంతంలో మీ చొక్కాన్న వాళ్ళపల్లి కానీ, మినికి కానీ, అదేవిధంగా రాజు వాళ్ళ గ్రామం కానీ, ఇవి ఏవి తీసుకున్నా కూడా దాదాపు 190% మందికి మీకు రుణమాఫీ అయింది. ఇది రికార్డుల్లో కూడా ఉంది. దీనికి నిదర్శనం చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చాడో కాలిబాటను నడక ప్రారంభించినప్పుడు ఆ మాట ప్రకారము ఈ రోజు రైతులకు రుణమాఫీ చేశాడు. అదేవిధంగా 50,000 రూపాయలు లోపల ఈ టమాటా కూడా ఒకేసారి రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా కూడా ఇది ప్రజల కోసము, గ్రామీణ ప్రాంత ప్రజానీకరణ కోసమే పాటుపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ జనచైతన్య యాత్రలో ఈ విధంగా కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ జనచైతన్య యాత్రలో భాగంగా ఈరోజు చొక్కాండపల్లి పంచాయతీ, పురాండపల్లి, రెడ్డిపల్లిలో మేము తిరుగుతున్నాము. దీని ఉద్దేశం ఏమిటంటే జనచైతన్య యాత్ర యొక్క ఉద్దేశం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏమేమి పనులు చేసినారు, ఇంకా ఏమేమి సంక్షేమ పథకాలు చేయాలా అనే దానిపైనే డిస్కషన్ ఉంటుంది. ఎలక్షన్ కోసమో దేనికోసమో మేము యాత్రలు చేయడం లేదు. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాల దాకా దాదాపు ఉంది ఎలక్షన్ రావడానికి. కాబట్టి వాళ్ళు అనుకున్నట్టుగా అపోజిషన్ పార్టీ వాళ్ళు మేము దానికోసం రావడం లేదు. జనాల్లో చైతన్యం తీసుకొని రావాలి. ఏమంటే అవేర్నెస్, అంటే పథకాలు ఏమేమి వచ్చినాయి, ఏమేమి ప్రజలకు చేరినాయి, ఇంకా ఏమేమి కావాలా అనే దాంట్లో కూడా వాళ్ళ నుంచి తెలుసుకొని హైకమాండ్కి చెప్పడానికి కోసము మేము ఈ యాత్రలు చేస్తున్నాము. కాబట్టి ఇది గమనించాలని స్వాగతం. జనచైతన్య యాత్ర భాగంగా ఈరోజు చొక్కాండ్లపల్లి పంచాయతీ, పురాండ్లపల్లి గ్రామంలో రెడ్డిపల్లి అనే గ్రామంలో జనచైతన్య యాత్ర నిర్వహిస్తున్నాము. ఈ జనచైతన్య యాత్ర భాగంలోనే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఆవిర్భావంలోనే జనాన్ని చైతన్యపరిచే ఉద్దేశంతోనే ఈ పార్టీని స్థాపించింది. ఇది కొత్తగా ఏం కాదు. ఎప్పుడు నిరంతరం ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అన్ని తెలియపరిచి ప్రజలకి వివరంగా చెప్పాలనే ఉద్దేశంతోనే జనచైతన్య యాత్ర పాల్గొని జరిపి ఈరోజు మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి గ్రామాన తిరిగి ప్రభుత్వం చేసే పథకాలందరినీ తెలియపరుస్తూ అందులో భాగంగానే ఈ రుణమాఫీ కానీ, డోక్రా రుణమాఫీ కానీ అందరినీ కూడా ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారో ఆ రోజు చెప్పిన విధంగానే ఈరోజు అమలు పరిచేదానికి ఉద్దేశంతోనే అవన్నీ వాళ్ళ పరిస్థితిని బట్టి 50,000 రూపాయల లోపల ఉన్న వాళ్ళకి ఒకేసారి అమౌంట్ వేయడం కానీ, ఈ మండలంలో రామసముద్రం మండలంలోనే హార్టికల్చర్ కింద పూల పంటలో టమాటా కింద తీసుకున్నటువంటి రుణాల్లో 5 కోట్ల రూపాయలని పూర్తిగా మాఫీ ఒకేసారి చేసిందంటే ఇంత పర్వత ప్రాంతంలో, మిట్ట ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకి చాలా సహాయపడినాడు ప్రభుత్వం కూడా, మన నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ కూడా ఇప్పుడు అదే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా, ప్రజలు కూడా ఆ పార్టీని, తెలుగుదేశం పార్టీని మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు మాకు అనే ఉద్దేశంతో అందరూ కూడా బ్రహ్మరత్వం పడతారు తనకి గ్రామాల్లో. లేకపోతే ఈ విధంగా తెలియదు ఎందుకు, మాకెందుకు తెలియదు, ఖచ్చితంగా తెలుసు చేసింది ఎవరు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిందని చెప్పని కూడా చెప్తున్నారు. అదేవిధంగానే గ్రామీణ ప్రాంతాల్లో కానీ, గ్రామాల్లో కానీ సీసీ రోడ్లు కూడా చంద్రన్న పాట అనే దీని కింద టోటల్గా అన్ని చోట్ల కూడా నేరుగా సీసీ రోడ్లని పక్క ప్రణాళికతో నాణ్యత కలిగినటువంటి రోడ్లు వేసినారు. కానీ ఇంతకుముందు గతంలో వేసినటువంటి రోడ్లు ఏ రోజైనా ఇంటి ముందర ఊడిస్తే వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇవి కనీసం 50 సంవత్సరాలైనా కూడా నాణ్యత కోల్పోయే పరిస్థితి లేదు. కానీ ఆ విధంగా చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని తెలియపరుస్తూ ఈ గ్రామస్తులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. పూనూరు పట్టణంలో బుధవారం బిఎస్ఎన్ఎల్ సేవా కేంద్రం మరియు ఆంధ్ర బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన స్పీడ్ పే సంస్థ వారు బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ సంతకంతో కూడిన ప్రశంసా పత్రాన్ని, జ్ఞాపికను ఎస్ఆర్ డిష్ అండ్ మీడియా, ఎస్ఆర్ టీవీ అధినేత అయిన సిఎస్ రాజారెడ్డి గారికి అందజేశారు. బిఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ సంతకంతో కూడిన ప్రశంసా పత్రాన్ని మరియు జ్ఞాపికను అందజేసిన సందర్భంగా పలువురు బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు రాజారెడ్డి సేవలను కొనియాడుతూ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మదన్ మోహన్ రెడ్డి మరియు స్పీడ్ పే ప్రతినిధులు
ఫోటో తీస్తాను ठीक है सेकंड थैंक यू మాట్లాడు ఏం కావాలనేది కూర్చొని దాంతో ఏమైపోతుందంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నా దగ్గరకు వచ్చేది నాకు పేమెంట్ చేసేది సార్ నేను ₹1,00,000 కొంటాను సార్ మీ దగ్గర ఏమి ఇస్తాను నేను సరే టర్న్ ఓవర్ వ్యాల్యూని ఏదో ఒకటి అని చెప్పి 4% ఇచ్చేస్తాను వాడు తీసుకెళ్ళి 20% పెట్టుకుంటారు సార్ అవి జరుగుతున్నాయి ఇప్పుడు ఈడ మనకి 4.5 తెలంగాణ ఏమంటే తెలంగాణ 5.5 ఇస్తాను 5.5 దీనికి డెలివరీ ఏం చేస్తానంటే 5% వస్తాను డెలివరీకి ఇది రోజు 50,000 వద్దే ఉంటున్నాను 5% వాళ్ళు ఏం చేస్తారంటే తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ 108 ఫ్రాంచైజీస్లో ఎస్ఆర్ డిషన్ మీడియా పొంగనూరు ఫ్రాంచైజీ అయిన రాజరెడ్డి గారికి హైయెస్ట్ టర్నోవర్ స్పీడ్ పిల్ల చేసింది అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కొత్తదనాన్ని ఇష్టపడే వ్యక్తిగా ఆయన లాంచ్ అయిన 1 year నుంచి ఇప్పుడు చేసిన కృషికి నాకు ఫలితం వచ్చింది అది. సో ఇది చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. పుంగనూరు పట్టణంలో బుధవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ అయిన గోనివార్ శ్రీనివాసులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనచైతన్య యాత్రలు, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వారు, మండల మరియు గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షులు, టీడీపీ నాయకులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నట్లు తెలియజేశారు. గత సంవత్సరం జిల్లాలో 4 లక్షల పైచిలుకు సభ్యత్వాలు నమోదు చేయగా ఈ ఏడు 5,60,000 పార్టీ సభ్యత్వాలను నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో జనచైతన్య యాత్రలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాల పరిశీలనలో భాగంగా నేడు పుంగనూరుకు వచ్చినట్లు ఆయన తెలియజేయడం జరిగింది. నియోజకవర్గంలో అనుకున్న మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరగలేదన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరిగినట్లు టీడీపీ ఇన్ఛార్జి మండల పార్టీ అధ్యక్షులు తెలుపగా 7 ట్యాబ్లు సక్రమంగా పనిచేసేటట్లు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 5,000 సభ్యత్వాలను నమోదు చేశారని, ఇంకా 27,000 సభ్యత్వాలు చేయాల్సి ఉందని, సత్వరంగా జనచైతన్య యాత్రలు, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేయాలని ఆయన సూచించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రైతులకు రుణమాఫీ, మహిళా సంఘాల బలోపేతం, నూతన రాజధాని నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు ఇత్యాది రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, రూరల్ అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్, టీడీపీ నాయకులు పి చంద్రారెడ్డి, శంకర్ శర్మ, రామకృష్ణరాజు, మధుసూదన్ గుప్తా, కేశవమూర్తి, రమేష్, మధురాయన్, బాబు, గిరీష్, ఆనంద తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూడండి అప్ప అందరూ వరుసగా చూడండి, అయిపోతాయి. అంత మాత్రం పెద్ద ప్రమాదం. 18వ తారీఖు లోకేష్ బాబు వస్తున్నాడు, ఒక రివ్యూ ఉంటుంది మన జిల్లాకి. నాకు పుంగనూరు పెట్టిద్దామని కూడా నాకు యోచన ఉంది. మీరు దాన్ని కూడా చెప్పండి, నాకు అడిగితే మీరు చెప్తే చెప్పాలి. ఎందుకంటే ప్రాబ్లం ఉండదు. సరే పిల్లర్ పెట్టుకుంటాం. మన ఫ్రెండ్స్ అడగండి, ఆంధ్రప్రదేశ్
అందరికీ నమస్కారాలు. నవంబర్ 1వ తారీఖు నుండి గత 9 రోజులుగా చిత్తూరు జిల్లాలో జన చైతన్య యాత్రలు, అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో గౌరవ రాష్ట్ర మంత్రివర్యుల దగ్గర నుండి గ్రామ స్థాయిలో ఉండేటువంటి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ వరకు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పార్టీ పరంగా గ్రామ స్థాయిలో ఉండేటువంటి గ్రామ పార్టీ అధ్యక్షుడు సభ్యుల దగ్గర నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉండేటువంటి వాళ్ళందరూ కూడాను ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గ శాసనసభ్యులు లేని చోట్ల మా పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో సంబంధిత మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు దీనికి పూర్తి బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ యొక్క సభ్యత్వ నమోదు ఒక్కొక్క నియోజకవర్గంకి ఇన్ని అని చెప్పి కూడా మేము ఇంతమంది సభ్యుల్ని చేర్చాలి అని కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే గత 2 సంవత్సరాల క్రితం 4,34,000 సభ్యత్వాలు చేసి ఈ జిల్లా రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిచింది. ఈసారి 5,60,000 ఒక టార్గెట్గా నిర్ణయించి తప్పకుండా అందరూ కూడా ఈ సభ్యులుగా చేర్పించండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం తీరుతెన్నుల్ని ఒకసారి చూద్దామనే ఉద్దేశంతో నేను ఉదయం నుండి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పార్టీ సభ్యత్వము ఆశించిన స్థాయిలో జరగడం లేదు కాబట్టి దీన్ని ఇంకా ఎక్కువ స్థాయిలో చేయించాలనేటువంటి విషయాన్ని గౌరవ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి, వారితో పాటు పార్టీ అధ్యక్షులు కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ట్యాబ్స్ కొద్దిగా రావడం లేట్ అయింది. అదేవిధంగా కొన్ని చోట్ల ఇంటర్నెట్ ఫెసిలిటీ కొంచెం సక్రమంగా లేనందువల్ల కొన్ని మాకు ప్రాబ్లమ్స్ వచ్చాయి. లేదంటే మేము బ్రహ్మాండంగా చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా ఈరోజు రెక్టిఫై అయ్యాయి. సుమారు ఈ పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి 7 ట్యాబ్ ఆపరేటర్స్ ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళ ద్వారా సుమారు 3,35,057 సభ్యత్వాలు చేయాలని మేము అనుకున్నాం. ఇప్పటికే సుమారు 5,000 దాకా కూడా వీళ్ళు చేయడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి సభ్యత్వాల్ని ఈ యొక్క 27,000 చిల్లర ఉండేదాన్ని ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా 1,500 ప్రకారం తప్పకుండా చేస్తామనేటువంటి నమ్మకం మాకుంది. తప్పకుండా చేస్తారని కూడా ఆశిస్తూ, రెండవ విషయానికి వచ్చినప్పుడు ఈ 2 సంవత్సరాల 5 మాసాల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా పెన్షన్స్ 200ని 1,000 రూపాయలకు పెంచడం కానీ, 500 వికలాంగుల పెన్షన్ 1,500కు పెంచడం కానీ, దాంతోపాటు 25,100 కోట్లు ఖర్చు పెట్టి ఈ యొక్క రైతుల రుణమాఫీకి డబ్బులు ఇవ్వడం కానీ, 10,000 కోట్లు ఖర్చు పెట్టి డ్వాక్రా రుణమాఫీ విషయంలో ఒక్కొక్క మహిళకి గ్రూప్లో ఉండే వాళ్ళకి 10,000 రూపాయల ప్రకారం ఇవ్వడము. గతంలో 2,500 కోట్లు ఇచ్చారు. మరలా ఇప్పుడు 2,500 కోట్లు ఇచ్చి అందరికీ కూడా ఇప్పుడు సభలు సమావేశాలు పెట్టి కూడా ఇస్తున్నారు. దాంతోపాటు సమాజంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, కాపు కార్పొరేషన్ కానీ, బ్రాహ్మణ్ కార్పొరేషన్స్ కానీ, ఇవన్నీ కూడా వీటి ద్వారా కూడాను ఈరోజు లోన్స్ కూడా ఇస్తున్నాం. దాంతోపాటు ఈ వెనుకబడిన ప్రాంతానికి మేలు చేయాలనే సంకల్పంతో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ఇప్పుడు దాని టనల్స్ నిర్మాణం అక్కడ మదనపల్లి దగ్గర పూర్తి చేసి, అదేవిధంగా ధర్మారావు దగ్గర కూడా ఒక టన్నల్ ప్రాబ్లం అవుతూ ఉంటే అక్కడ ఎత్తిపోతల పథకం ద్వారా ఆ నీళ్లను తీసుకొచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తూ ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాలు ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళని చైతన్యవంతులు చేస్తూ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ యొక్క ఆశీస్సులు అందించమని చెప్పి కూడా ప్రార్థిస్తూ, సభ్యత్వం కూడా తీసుకోండి. నారా లోకేష్ బాబు గారు కార్యకర్తల సంక్షేమాన్ని కోరి ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా ఈరోజు ఎంతో మందికి లబ్ధి చేకూరుతూ ఉంది. సుమారు 1,500 మంది ఈ 2 రాష్ట్రాల్లో కూడాను గత 2 సంవత్సరాల్లో కూడా మరణిస్తే, విధి వక్రీకరించి దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ ద్వారా మరణిస్తే సుమారు 1,100 మందికి ఆల్రెడీ 22 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మిగిలిన 400 మందికి కూడాను 8 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందంటే సుమారు ఈ యొక్క 1,500 మందికి 30 కోట్ల రూపాయలు ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కార్యకర్తలకు రావడం జరిగింది. కాబట్టి కార్యకర్తల సంక్షేమానికి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి
ఈ యొక్క కృషిని మీరందరూ కూడా గుర్తించి అందరినీ సభ్యులుగా చేరమని కూడా మేము సవినయంగా కోరుకుంటున్నాం. మహిళా సోదరీమణులు కానీ, యువకులు కానీ, సమాజంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అందరూ కూడా ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమంలో విరివిగా పాల్గొని మీరు ఈ సభ్యత్వాన్ని స్వీకరించి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మీ ఆశీస్సులు అందించాలని సవినయంగా కోరుతున్నాం. కూడా ముఖ్యమంత్రి మరి జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులు కళా వెంకటరావు గారు, యువ సోదరులు పార్టీ జాతీయ కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారు తెలియజేసిన మేరకు కూడా అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా కూడా గ్రామాల్లో జనచైతన్య యాత్రల భాగంగా కూడా పొంగనూరు నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా మరి పట్టణంలో కూడా అన్ని వార్డుల్లో కూడా ఈరోజు జరుపుకుంటున్నాము. ఎందుకంటే ప్రభుత్వం ఏ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అందించాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా వివరణ సహా ప్రతి ఇంటా కూడా తెలియజేసే కార్యక్రమంలో భాగంగా కూడా ఈరోజు మన జిల్లా అధ్యక్షులు తెలియజేసినట్టుగా కూడా ఈరోజు సభ్యత్వాన్ని గురించి కూడా తెలియజేశారు. సభ్యత్వము ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే సభ్యత్వం అవకాశం ఎందుకంటే కార్యకర్తలు కానీ లేదా తెలుగుదేశం పార్టీ అభిమానులైనటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించిన వారు అభిమానులందరూ కూడా ఒక అవకాశాన్ని ఇచ్చారు ఈ పార్టీలో కూడా. ఎందుకంటే 100 రూపాయలు ఇచ్చి సభ్యత్వం చేసుకుంటే ఎందుకంటే ఆపత్ స్మారక స్థితిలో ఉండేవారు కానీ ఇబ్బందికరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులైన వారికి అందరికీ కూడా కార్యకర్తలకు అభిమానులకు కానీ అందరికీ కూడా ఇన్సూరెన్స్ రూపేణా ఎక్కడైనా ఇబ్బందులు వస్తే కూడా ఆ కార్యక్రమంలో భాగంగా కూడా ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇన్సూరెన్స్ రూపేణా యాక్సిడెంటల్ పరిస్థితిలో ఉండే ఇన్సూరెన్స్ రూపేణా మరి సభ్యత్వ రుసుం ద్వారా ఇన్సూరెన్స్ అందుకునే కార్యక్రమాన్ని మరి అదేవిధంగా కూడా కార్యకర్తలు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి కార్యకర్తలు ఆ ఇబ్బందులన్నీ కూడా పార్టీ రూపేణా తీర్చుకునేదానికి ఒక అవకాశాన్ని కల్పించినటువంటి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా ఈ సభ్యత్వం కనుక చేసుకున్నట్టయితే మరి ఆరోగ్యరీత్యా ఎక్కడైనా కొన్ని హాస్పిటల్స్ కూడా అందులో పొందుపరచడం జరిగింది. అక్కడ మందులు కొనుక్కోవడం కానీ లేకపోతే ఏదైనా మరి చికిత్స కొరకైనా కానీ ఆ ఇన్సూరెన్స్ అంతా కూడా లబ్ధి పొందే అవకాశాన్ని మనకు కల్పించడం కూడా జరిగింది. కాబట్టి మనందరూ కార్యకర్తలు 100 రూపాయల సభ్యత్వం ఎందుకంటే ఎక్కడన్నా వెళ్ళినా దగ్గర భోజనానికి వెళ్ళినా కానీ లేదా ఒక గ్రామానికి వెళ్ళినా ఆటోలో ఎక్కి దిగినా కానీ 100 రూపాయలు ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఆ 100 రూపాయలని ఈరోజు మనము ఒక సద్వినియోగ అవకాశంగా కూడా సభ్యత్వం ఇచ్చి మరి గొప్ప దాన ధర్మ గుణంతో మనకు ఉపయోగపడేది కాకుండా కూడా ఇతరులకు కూడా ఉపయోగపడే అవకాశాన్ని వస్తుంది. ఇన్సూరెన్స్ అందుకుంటున్నాము. మరి ఆర్థికంగా ఉన్నటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా దాదాపు ఇప్పుడే చెప్పారు అధ్యక్షులు గారు, దాదాపు 30,000 రూపాయల నుండి 5,000 రూపాయలు చెక్కు రూపేణా కార్యకర్తలు అందరూ కూడా అందుకునే అవకాశాన్ని పార్టీ కల్పించింది. మరి అదేవిధంగా కూడా ఇన్సూరెన్స్ రీత్యా కూడా దాదాపు 20 కోట్ల నుండి 30 కోట్ల రూపాయలు ఎవరైతే యాక్సిడెంట్లలో ఇబ్బంది జరిగిందో వారందరూ కూడా ఇన్సూరెన్స్ కూడా అందుకోవడం జరిగిందని చెప్పని ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా అందుకోవడం జరిగిందని. కాబట్టి ఇప్పుడు కూడా ఈ 100 రూపాయల సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు కానీ తెలుగుదేశం అభిమానులు కానీ అందుకునే సభ్యత్వాన్ని తీసుకొని ఈ సదవకాశాన్ని పదే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా వినియోగించుకోవాలని చెప్పని పదే కోరుకోవడం కూడా జరుగుతుందని చెప్పని మనవి చేస్తున్నాను. పూనూరు పట్టణంలోని ఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు తమిళనాడు వేలూరు గోల్డెన్ టెంపుల్ కు చెందిన శ్రీ లక్ష్మీ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని భక్తుల దర్శనార్థం ఉంచబడుతుందని శ్రీ లక్ష్మీ అమ్మవారి భక్తులు తెలిపారు. కనుక పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ శ్రీ లక్ష్మీ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఒక ప్రకటన ద్వారా ఎస్ఆర్టీవీకి తెలియజేశారు. ఈనాటి ముఖ్యాంశాలు: జనచైతన్య యాత్రలు, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను వేగవంతం చేయాలని బుధవారం పొంగనూరు మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ గానివారు శ్రీనివాసులు వెల్లడి. పొంగనూరు తిరుపతి బిఎస్ఎన్ఎల్ స్పీడ్ వే సంస్థ వారిచే ఎస్ఆర్ డిష్ అండ్ ఎస్ఆర్ టీవీ అధినేత సిఎస్ రాజారెడ్డికి జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాన్ని అందజేసిన ఏపీఎన్ తెలంగాణ టి గంగాధర్. రామసముద్రం మండలంలో బుధవారం టీడీపీ శ్రేణులచే పెద్ద ఎత్తున జనచైతన్య యాత్రలు. పొంగనూరు స్థానిక ఆర్ఆర్ కళ్యాణ మండపంలో వేలూరు గోల్డెన్ టెంపుల్ శ్రీ లక్ష్మీ దేవతా మూర్తిని గురువారం 8 గంటలకు ప్రదర్శన. ఇవి ఈనాటి ఎస్ఆర్టీవీ వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.